హాయ్ నమస్తే అస్సలం అయికుం. ఈరోజు మన వీడియోలో అందరికీ నూరూరించే అరేబియన్ చికెన్ మండీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ మండీ అచ్చం బయట కొన్నట్టే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం మసాలాను ప్రిపేర్ చేద్దాం. మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 10 లవంగాలు, హాఫ్ జాపత్రి, 6 ఇలాచీలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, చిన్న జాజికాయ ముక్కను వేసుకోండి. ఇలా వేసుకున్నాక మసాలాలు మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేయడానికి ఒక ప్లేట్లోకి 3 టీ స్పూన్ల వరకు మసాలాను వేసుకోండి. మిగతా మసాలాను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసుకోండి. ఈ మసాలాను బాగా కలుపుకోండి. అలాగే నేను ఇక్కడ సాల్ట్ కూడా వేసుకున్నాను, అది మీకు చూపించలేకపోయాను. ఇలా కలుపుకున్నాక మసాలాను పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇలా పెద్దగా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఈ ఘాట్లు అనేవి కాస్త లోపలి వరకు పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మనం పట్టించే మసాలాలు లోపలి వరకు పోయి చికెన్ ముక్క అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాను చికెన్ ముక్కలకు బాగా పట్టించండి. మనం ఘాట్లు పెట్టిన చోట కూడా పట్టించాలి. ఇలా అన్ని చికెన్ ముక్కలకు బాగా పట్టించాక 1 లేదా 2 గంటల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి. ఇప్పుడు మనం 2 గంటల పాటు నానబెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోండి. ముందుగా ముక్కలను మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. 5 నిమిషాల తర్వాత చికెన్ ముక్కలను మరోవైపు తిప్పుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల పచ్చిగానే ఉంటుందండి, కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా మరో ముక్కను కూడా ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ ఈ కప్పుతో 1.5 కప్పు బాస్మతి రైస్ని కడిగి 1 గంట పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. మీరు మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక 10 బాదం పప్పు, 10 జీడిపప్పును వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి. ఈ మండీలో మనకు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లోకి వేసేసుకోండి. అదే ఆయిల్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని కాస్త ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే మిగిలిపోయిన మసాలాను కూడా వేసుకొని ఫ్రై చేయండి. ఒకసారి కలిపేసుకుందాం. మసాలాలు మాడిపోకుండా కాస్త వాటర్ పోసి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్నాక రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ని వేసుకుందాం. మనం తీసుకున్న 1.5 గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇందులోకి 2 లెమన్ పీసెస్ని వేసుకోండి. ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర, సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒకసారి కలిపేసుకుందాం. పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకుందాం.
ఇప్పుడు రైస్ని ఉడికించుకోండి. చూడండి, రైస్ అనేది బాగా ఉడికిపోయింది, వాటర్ కూడా దగ్గర పడింది. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పీసెస్ని పెట్టుకోండి. ఇప్పుడు మందంగా ఉన్న స్టీల్ గిన్నెని తీసుకొని అందులోకి 2 బొగ్గుల్ని బాగా వేడి చేసి వేసుకోండి. పైనుండి కొంచెం నెయ్యిని వేసుకుంటే ఫోక్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకు చికెన్ తందూరి టేస్ట్ వస్తుంది. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేయడం మర్చిపోయానండి, మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నూరూరించే చికెన్ మండి రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.